యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. సో ఫస్ట్ వర్డ్స్లో శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు ముని మనుమడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక దేవుడు ఇజ్రాయేలుల మీద కోపించెను. 2వ వచనం చూస్తే, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావైను దగ్గరనున్న హాయ్ అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారని గదా అని అనిరి. రైట్. సో ఈ వచనాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. సో కొన్ని శపితమైన వస్తువులు, శపితమైన వ్యక్తులు మన జీవితాల్లో ఉంటారు. సో వాళ్ళు ఎలా పనిచేస్తారు, వాళ్ళ వల్ల మన జీవితాలు ఎలా పాడవుతాయి అనేది కూడా మీకు వివరణ ఇస్తాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆయన వాక్యం లేకపోతే మనం ఎన్ని ప్రయాసపడి ప్రార్థనలు చేసినా, ఉపవాసాలు చేసినా వేస్ట్. ఆయన వాక్యం తెలియకపోతే ఎన్ని సువార్త పనులు చేసినా వేస్ట్. వాక్యం తెలియకపోతే ఎంత గొప్ప కార్యాలు చేయాలన్నా వేస్ట్. సో దయచేసి వాక్యం శ్రద్ధగా వినాల్సిందిగా మనవి. 1వ వచనం చూస్తే, అక్కడ శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలులు తిరుగుబాటు చేసి, అయితే కొన్ని వస్తువులు శాపకరమైనవి ఉన్నాయి, కొన్ని వస్తువులు శాపం కలిగినవిగా అక్కడ ఉన్నాయి. అయితే ఇజ్రాయేలులో ఉన్న వాళ్ళు కొంతమంది, అనగా ఆయన ఆకాను అనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ శపితమైన వస్తువులు ఏవైతే ఆ శాపం కలిగిన వస్తువులు ఉన్నాయో అవన్నీ తీసుకున్నాడంట. కొన్ని తీసుకొని ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సో ఏదైతే ఆ శపితము కలిగిన వస్తువులు ఉన్నాయో, శాపకరమైన వస్తువులు ఉన్నాయో, ఎప్పుడైతే వాళ్ళ దేశానికి కానీ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయాడో, యుద్ధము ఏదైతే ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్నారో యుద్ధం కోల్పోయాడంట. యుద్ధం అనేది కూడా సంపూర్ణంగా నాశనం అయిపోయింది. సో యుద్ధం గెలవలేకపోయాడు. యుద్ధము దేవునిదైనప్పటికీ అది గెలవలేకపోయాడు. ఆయన మాత్రమే కాదు, దేశం మొత్తం ఆ యుద్ధంలో ఓడిపోయింది. కారణం ఏంటి అనంటే, శపితమైన వస్తువులు, శాపనార్థమైన వస్తువులు ఏవైతున్నాయో అవి మనోడు ఏం చేశాడు, ఇంటికి తీసుకొని వచ్చాడు, ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు, ఆ దేశానికి తీసుకొని వచ్చాడు. ఇంటికి, ప్రాంతానికి, దేశానికి తీసుకొచ్చిన ఆ వస్తువులను బట్టి అక్కడ ఆ దేశము యుద్ధంలో ఓడిపోయింది. దేవాది దేవుడు గెలిపించాలని దేవుని చిత్తం ఉన్నప్పటికీ వాళ్ళు గెలవలేకపోయారు. ఎందుకు గెలవలేకపోయారంటే, ఏ కారణాన్ని బట్టి అంటే, శాపకరమైన వస్తువులను ఏం చేశాడు, తీసుకొని ఇంట్లోకి తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. సో చాలామంది శాపకరమైన వస్తువులు మనం ఇంట్లో తీసుకొని వచ్చి పెడతాం. దానివల్ల మనకి సక్సెస్ రాదు, విజయం అని అంటారు సవా, అది రాదు. మనం ఓడిపోతూ ఉంటాం, లిమిట్ అయిపోతూ ఉంటాం. మన జీవితంలో ఏది చేసినా అది ముందడుగు రాదు, ఏది చేసినా కొన్ని కార్యాలు జరగవు, ఫలభరితమైన జీవితం ఉండదు. ఎందుకు అనంటే అనేకమైన కారణాలు ఉంటాయి. బట్ అనేకమైన కారణాలలో ఒక కారణం ఏంటంటే, శపితమైన కొన్ని వస్తువులు, శపితమైన కొన్ని పదార్థములు, శపితమైన కొంతమంది వ్యక్తులు. అది ఎవరైనా సరే, వ్యక్తులకు సూచిస్తుంది, వస్తువులకు సూచిస్తుంది, పదార్థములకు సూచిస్తుంది. అన్నీ, అది ఏదైనా కానీ ఒక శాపనార్థమైన లేకపోతే శపితమైన ఒక వస్తువైన వ్యక్తి అయినా, మనతో కానీ మన ఇంట్లో కానీ వస్తువైన వ్యక్తి అయినా మన దగ్గర ఉన్నా కానీ వాళ్ళను బట్టి మన జీవితం ఆగిపోయే అవకాశం ఉంది. సో దేవాది దేవుడు అక్కడ ఏమని సెలవిస్తున్నాడు చూద్దాం. ఆ స్టోరీలో యెహోషువ ఓడిపోతాడు, ఆ దేశము ఓడిపోతుంది, ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. అప్పుడు యెహోషువ ఆ నాయకుడిగా ఉంటాడు కదా, నాయకుడే కాదు ఎక్కువ బాధపడదు. ఎవరు బాధపడతారు? ప్రజల నాయకుడే ఎక్కువ బాధపడు. ఇప్పుడు జనరేషన్ బట్టి చెప్పట్లేదు, యథార్థవంతంగా సెలవిస్తే నాయకుడే బాధపడతాడు, ఏదన్నా చెడు జరిగినా ఓడిపోయినా. సో నాయకుడైన యెహోషువ బాధపడుతూ ఏం చేశాడంటే, 6వ వచనంలో ఉంటారు కదా, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యా ప్రవ్వా
యెహోవా మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులు ఈ యొర్దాను నీవెందుకు దాటిచితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ఎందుకు యొర్దాను నది దాటించావు? ఎందుకు మమ్మల్ని ఓడిపించేలా చేశావు అంటే అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? యెహోషువ. మేము ఓడిపోయాము. ఎందుకు మేము ఓడిపోయాం? ఏ కారణాన్ని బట్టి మేము ఓడిపోయాం యుద్ధంలో? కొన్ని ప్రార్థనలు కూడా మేము అలానే ఉంటాయి. ఎందుకు నేను ఓడిపోతున్నాను ఆర్థిక పరిస్థితిలో? ఎందుకు నేను ఓడిపోతున్నాను ఆరోగ్య విషయంలో? ఎందుకు నా భార్య జీవితంలో నేను ఓడిపోతున్నాను? ఎందుకు నా భర్త జీవితంలో నేను ఓడిపోతున్నాను? ఎందుకు కుటుంబ పరిస్థితి విషయంలో నేను ఓడిపోతున్నాను? ఎందుకు ఈ లైఫ్ అనవసరంగా నేను మోసపోయి ఎందుకు ప్రతిసారి మోసపోతూ ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నాను అనే క్వశ్చన్ ఎంతమంది వేసారో నాకు తెలియదు, కానీ ఐ హోప్ చాలామంది వేసిండొచ్చు. వేసారా లేదా? ప్రతి ఒక్క దాంట్లో ఓడిపోతారని లేదు. కొంతమంది కొన్ని విషయాల్లో ఓడిపోవచ్చు. అదే కొంతమంది అవతల వాళ్ళు ఏ విషయంలో ఓడిపోయారో కొంతమంది ఆ విషయంలో ఓడిపోకపోవచ్చు. సో ఏదో ఒక విషయంలో అయితే ఖచ్చితంగా ఓడిపోతూనే ఉంటాడు మనిషి. అలాగా మన ప్రార్థనలు కూడా నేను ఓడిపోయానయ్యా ఈ జీవితంలో అని చాలామంది అనుకుంటుండొచ్చు. ఇక్కడ యెహోషువ కూడా అలానే ప్రార్థిస్తున్నాడు. నా దేశమంతా చీలిపోయింది. నా దేశంలో ఎప్పుడు కూడా యుద్ధం జరిగినా గెలుపు నీదే దేవా, కానీ ఈసారి ఎందుకు గెలుపు నీది అవ్వలేకపోయింది? వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ద సక్సెస్? ఇట్ ఈస్ నాట్ హిడెన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తములో మరుగై ఉండలేదంట సక్సెస్. అది ఎప్పుడు కూడా దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడికి వస్తే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ఎందుకు మేము ఓడిపోయాము? మనమంతా కూడా అదే ప్రార్థన చేస్తాం. ఎందుకు నేను ఓడిపోతున్నాను? ఏ విషయాల్లో? అది మీకు పర్సనల్గా. ఒకరు ఆర్థిక పరంగా సక్సెస్ అవ్వచ్చు, కుటుంబ పరంగా ఓడిపోవచ్చు. ఒకరు కుటుంబ పరంగా సక్సెస్ అవ్వచ్చు, ఆర్థిక పరంగా ఓడిపోవచ్చు. కొంతమంది ఇది 2 విషయాల్లో సక్సెస్ అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో ఓడిపోవచ్చు. ఏదో ఒక విషయంలో ఓడిపోతూనే ఉంటాం. ఏదో ఒక విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా అది సక్సెస్ రావట్లేదు. ఎంత ఫాస్టింగ్లో ఉన్నా సక్సెస్ రావట్లేదు. ఎంత ప్రయత్నించినా సక్సెస్ రావట్లేదు. యెహోషువ కూడా అలానే ప్రార్థన చేస్తున్నాడు. మేము యుద్ధం కరెక్టే చేసాం, యుద్ధం విశ్వాసంతోనే చేసాం, యుద్ధం ప్రార్థన చేసాం, అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఎందుకు ఓడిపోయాం? అప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు. చూద్దాం 10వ వచనం నుంచి చదువుదాం. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపుకొందువు. లెమ్ము, నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు అని అంటున్నాడు. నీ ప్రార్థనలో తప్పేం లేదు, నువ్వు ప్రార్థిస్తున్నావు. ప్రార్థన చేసినంత మాత్రాన నేను నీకు విడుదలనివ్వను. ఎందుకనంటే తప్పు నీలో లేదు. శపితమైన వస్తువులను తెచ్చిన వాడిలో తప్పు ఉంది. సో నువ్వు ప్రార్థిస్తున్నావు, బాగానే ఉంది, విశ్వాసంగా ఉన్నావు, బాగానే ఉంది, బట్ కొన్ని శాపనార్థకరమైన వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. శపితమైన వస్తువులే కాదు, శపితమైన వ్యక్తులు కూడా మన చుట్టూ ఉండడం వల్ల మనకు సమస్యలు ఎదురవుతాయి. తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేశారా అంటే అందరూ చేయలేదు. ఎవరు చేశారు? కొంతమంది, లేకపోతే ఒక్కరో ఇద్దరు ఏం చేశారు? శపితమైన వస్తువులను తీసుకొచ్చాడు. కొన్ని దాచిపెట్టుకున్నాడంటే తీసుకొచ్చి. వాళ్ళ వల్ల ప్రాబ్లం అంతా ఫ్యామిలీకి వచ్చింది, దేశానికి వచ్చింది. ఒకడు చేసిన తప్ప వల్ల కుటుంబమే కొన్నిసార్లు వ్యర్థమైపోతుంది, కుటుంబమే అటిట్ అయిపోతుంది. కుటుంబంలో ఉన్న కుటుంబీకులంతా తప్పు చేశారని అర్థం కాదు. కుటుంబంలో ఉన్న ఒక్కడు తప్పు చేయడం వల్ల ఫ్యామిలీ నాశనం అయ్యే అవకాశం. ఇక్కడ ఒక్కడు తప్పు చేయడం వల్ల దేశమే నాశనం అయిపోతుంది. సో దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 11వ వచనం కంటిన్యూ వర్డ్స్. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఏం చేశారంట? కొన్ని శపితమైన వస్తువులను తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళారంట. కొద్దిగా దాచిపెట్టుకున్నారంట. అది బంగారము వెండి అది శాపకరమైన వస్తువు. అలాగని అందరికీ కాదు, అక్కడున్న వ్యక్తిత్వంలో బట్టి అక్కడ కొంచెం శపితమైన వస్తువులుగా మార్చబడ్డాయి. దేవుడు నిబంధన చేశాడు, దాంతో మీకు సంబంధం లేదు. నేనిచ్చే ఆశీర్వాదమే మీకు ఆశీర్వాదం, నేనిచ్చే ఐశ్వర్యము, నేనిచ్చే బంగారమే మీకు ఆశీర్వాదం. కానీ ఆ ప్రదేశం నుంచి మీరు ఏది తీసుకొచ్చినా అది శాపకరమైనది. సో దేవుడు ఒక నిబంధన చేస్తే ఆ నిబంధనని ఏం చేశారంట? మీరి ఉన్నారంట. 12వ వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి.
శాపగ్రస్తులైన వారు ఇక్కడ నుండి చదవండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య మీ మధ్య ఉండకుండా మీరు మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇది అండర్లైన్ చేసుకోండి బైబిల్ ఉన్నవారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మళ్ళీ చదువుతున్నాను. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా. శాపగ్రస్త సంబంధమైన వస్తువుల గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? వస్తువా, పదార్థమా, వ్యక్తులా? వ్యక్తులు. ఏమని సెలవిస్తున్నాడు? శాపగ్రస్తులైన వ్యక్తులు మీ మధ్య ఉండకుండా మీరు వారిని ఏం చేయాలా? నిర్మూలము చేయాలి. వారి నుంచి దూరము పోవటమో వారిని నీ నుండి వెళ్ళగొట్టడమో చేస్తే తప్ప దేవుడు మీకు తోడై ఉండడంట. సో దేవుడు మన పట్ల సక్సెస్ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? శాపగ్రస్త సంబంధమైన వస్తువులే కాదు, వ్యక్తులను కూడా కొన్నిసార్లు ప్రార్థిస్తే నువ్వు శాపకరమైన వ్యక్తులను దూరం చేయడం కాదు, ప్రార్థిస్తే దేవుడు దూరం చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పాను? నా ఒక వాతావరణంలో ఉన్న శాపగ్రస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలియకపోవచ్చు, కానీ ఏం ప్రార్థన చేయాలి? అలాంటి శాపగ్రస్తులైన వారు నా నుండి దూరముగా వెళ్ళుదురుగాక. అలా ప్రార్థిస్తే ఏమవుతుంది? దేవుడు వాళ్ళను దూరం చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎవరిని దూరం చేయాలి దేవుడు మన నుంచి? ద వన్ హూ ఇస్ కర్స్డ్ ఫర్ యూ. ఎవరైతే శపించబడ్డారో అది నీ కోసం శపించబడ్డారట, వాడి కోసం శపించవాళ్ళే. ఇది ఒక్క వర్డ్ అర్థమైతే నీ లైఫ్లో కొన్ని స్పెక్ట్రమ్స్ చేస్తావు. స్పెక్ట్రమ్స్ అంటే ద మిక్స్చర్ ఆఫ్ ద మిరకిల్స్, అంటే అనేకమైన అద్భుతాలు ఒకే పంచులో చేయగలుగుతావు. ఈ వర్డ్ అర్థమైతే కొన్ని శాపాలు వాళ్ళ కోసం రావు, మీకోసమే వస్తాయి, బట్ వాడు ఆశీర్వాదకరంగానే ఉంటాడు. అర్థమైందా? ఈ వర్డ్ ఎక్కించుకోండి కొంచెం. ఇది అర్థం కాకపోతే నీ జీవితంలో అలానే ఉంటావు, ఎప్పటికి ఉంటావు. శాపం కొంతమందికి ఉంటుంది. ఆ శాపం వాడి మీద ఎందుకు వచ్చిందంటే నీ కోసమే వస్తుంది అది. కానీ వాడు ఎలా ఉంటాడు జీవితంలో? వాడు బాగానే ఉంటాడు, కానీ వాడితో నువ్వు మాట్లాడినా, వాడితో నువ్వు ఉన్నా, వాడితో సంబంధం పెట్టుకున్నా నీ జీవితం ఎలా అవుతుంది? నాశనం అవుతుంది. బట్ వాడు ఎలా ఉంటాడు? సమృద్ధిగా జీవిస్తాడు. బట్ నువ్వు వాడితో ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నాశనం అవుతుంది. అందుకే చెప్తున్నా, కొంతమంది వ్యక్తులపై ఉన్న శాపము వారి కొరకు కాదు. ఎవరి కొరకు? ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఎవడైతే శపితకరమైన వస్తువులు తెచ్చాడో యుద్ధంలో వాడు చనిపోవచ్చుగా. అర్థమైంది? అందరు యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అక్కడ? అది ఉంది, ఆ నెంబర్ ఉంది, ఒకసారి చదవండి. 5వ వచనం. అప్పుడు 5వ వచనం. హాయి వారు వారిలో 36 మనుషులను ఎంతమంది చనిపోయారు? 36 మనుషులు చచ్చిపోయారు. ఈ 36 మనుషులు ఎవడైతే శపితకరమైన వస్తువులు తెచ్చి వాడు చచ్చిపోవచ్చుగా. చనిపోయాడా చెప్పండి? లేడు. వాడు సమృద్ధిగా బ్రతుకుతున్నాడు. చనిపోయిన ఎవరు? అమాయకులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందా? మీకు అర్థమైతే నేను కొంచెం మూవ్ వెళ్తా. అర్థమైందా? ఎవడైతే శాపకరమైన వస్తువులు తెచ్చిండో వాడు యుద్ధంలో చచ్చిపోవచ్చు కదా. చనిపోయాడా? లేదు, బతుకుండు. చనిపోయింది ఎవరు? మీకు మీలాంటి అమాయకులేనా? నమ్మొచ్చా? లేకపోతే శాపకరమైన వస్తువులు తెచ్చిన వాళ్ళు మీరేనా? హల్లెలూయా. కొంచెం చెప్తారు, జాగ్రత్త వినండి. యూత్, పెద్దవాళ్ళకు అన్నికరంగా నేను దీన్ని కవర్ చేస్తాను. మన లైఫ్లో కొన్ని పని చేస్తాయి, దాని ప్రిన్సిపల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూత్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేస్తున్న వయసులో కొన్ని శపితమైన వస్తువులు ఉంటాయి. ఆ శపితమైన వస్తువులు ఏంటంటే మెమొరీ డైరీస్. అర్థమైందా? మెమొరీ డైరీస్ అంటే పెద్దలకు అర్థం కావచ్చు, అందుకే యూత్కి చెప్తున్నా. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినది అది రాసుకొని ఆ డైరీలు అలాగనే పెడతారు. కొంతమంది ఇప్పటి కూడా ఆ డైరీలు అలానే ఉంటాయి. ఆ శపితమైన వస్తువులు ఇప్పటి వరకు తీసుకొచ్చాం, దాన్ని కాల్చలేదు, దాని నుంచి మన ఆలోచన పోలేదు. అది ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి ఆ శపితమైన వస్తువులు మన దగ్గరనే ఉన్నాయి కనుక మనం దీవించబడతామంటే నో డౌట్ అస్సలు దీవించబడం. ఎక్కడో తగిలిన ఆ పనికిరాని ప్రేమ, ఐ లవ్ యూ అని ఎవరో చెప్పడం వల్ల ఆ పనికిరాని ప్రేమ ఏదైతుందో
ఆ ప్రేమతో మనం కొన్ని రాసుకొని మెమొరీసా ఏదో పనికిరాని లవ్ లెటర్స్ అంటారు చూసారా, ఆ లవ్ లెటర్స్ అన్నీ కూడా దాచిపెట్టుకొని అలానే ఉంటారు కొంతమంది. ఉన్నాయో లేవో దేవునికే తెలుసు. సో పెద్దలు పెళ్ళై వివాహమై పిల్లలు పుట్టి ఇంకా కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఈరోజు కాల్చివేయండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? వాటిని కాల్చివేస్తున్నప్పుడు కన్నీళ్ళు గారుస్తావా ఏంది? అప్పుడు శపితమైన వస్తువులు కాదు, నువ్వు శాపకరమైన వ్యక్తి అయినట్టు అట్లా బాధ అనిపిస్తే. వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకము, మనం యేసు ప్రభులో రాకముందు తప్పులు చేశాం, పాపం చేశాం, అనేక మందితో చెడు క్రియలు చేశాం. అవన్నీ శపితమైన వస్తువుల రూపంలో మన దగ్గరనే ఉంటాయి కనుక ఈరోజు దాన్ని కాల్చివేయండి. ఈరోజు సంపూర్ణమైన విడుదల ఒక విషయంలో మీకు రాబోతుందండి, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని వస్తువులు, పిల్లలు పుట్టిన తర్వాత మన కుటుంబంలో అన్యులు ఉంటారు. అందరు యేసుప్రభుని నమ్మం. కొంతమంది ఉంటారు, వాళ్ళు మంచిగా చేస్తారు. కొన్ని తాయితులు బయటికించి తీసుకొచ్చి, కొన్ని నిమ్మకాయలు బయటికించి తీసుకొచ్చి, కొన్ని దాని ఏమంటారంటే షీల్డ్ అంటారు కదా, పటాలు, రైట్, దాన్ని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారంటే కుటుంబం నాశనం కావడానికి కాదు. ఎందుకు తీసుకొస్తారు? మంచి కావాలని ఉద్దేశంతో తీసుకొస్తారు. కాస్త ఇంట్లోకి రాగానే ఏమవుతుంది? ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు బాగుంటారు. అర్థమైందా? ఎవరైతే అలాంటి వస్తువులు మీ ఇంట్లోకి తీసుకొచ్చారో వాళ్ళు బాగుంటారు. ఎవరి ఇంట్లో అయితే అవన్నీ ఉన్నాయో వాళ్ళు అస్సలు బాగోరు వీళ్ళలాగా. నేను మళ్ళీ చెప్తున్నా, అలాంటి వస్తువులు మన కుటుంబంలో అందరు యేసుప్రభువుని నమ్మిన వాళ్ళే ఉన్నారా? లేరు. కొంతమంది అన్యులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ మంత్రికుడి దగ్గరికి, ఈ మంత్రికుడి దగ్గరికి వెళ్ళి పట్టాలు కావచ్చు, నిమ్మకాయలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఎందుకు ఇంట్లో పెడతారు? ఇల్లు నాశనం కావాలనా? మంచి కావాలని పెడతారు. ఉద్దేశం మంచిదైనా కానీ అది చెడు. ఉద్దేశం మంచిదైనా కానీ అదేంటది? చెడుకు దారి తీస్తుంది. ఉద్దేశం మంచిదైనప్పటికీ పాపముకు దారి తీస్తుంది. ఉద్దేశం మంచిదైనప్పటికీ శక్తులు మన ఇంట్లోకి వచ్చేటట్టు దారులు తెరుస్తుంది. మంచి ఉద్దేశమే కానీ చీకటి శక్తులకు దారి తెరుస్తుంది. ఎవరైతే వాటిని తీసుకొచ్చారో వాళ్ళు సమృద్ధిగానే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, ఆరోగ్యకరంగా బాగానే ఉంటారు. కానీ ఎవరి ఇంట్లోకి వెళ్ళిందో ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఉన్నారో వాళ్ళంతా ఎలా అవుతారు? ఆ శాపము వల్ల, ఆ శపితమైన వస్తువుల వల్ల మన జీవితం అనేది ముందుకెళ్ళలేకపోతుంది. మన జీవితంలో ఆశీర్వాదాలు రాలేకపోతుంది. వచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతాం. రేపో మాపో 5 లక్షలు నీ చేతిలో పడతాయి. ఎల్లుండి నీకు అనారోగ్య సమస్య వస్తుంది. ఎల్లుండి 5 లక్షలు పోతాయి. అంటే ఎలా వచ్చిందో ఆ సంతోషము కొద్ది రోజులు కూడా ఉండదు. అది శాపం. అందరికి అర్థమవుతుందా శాపం అంటే ఏంటో? సో శాపం అంటే ఆశీర్వదించబడవని కాదు అర్థం. ఆశీర్వదించబడినప్పటికీ నువ్వు దాన్ని అనుభవించవు, అది శాపం. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం కొంతమంది కోట్ల ఆస్తి ఉంటుంది. మనం ఏమనుకుంటామో తెలుసా? చాలా బ్లెస్ అయ్యిండ్రా అని అనుకుంటాం. ఎన్ని కోట్లు ఉంటాయండి? వానికి ఆరోగ్యం ఉండదు. ఇష్టం వచ్చింది తినాలన్నా ఆరోగ్యం ఉండదు. ఇష్టం వచ్చింది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండదు. 10 నిమిషాలు బయట తిరుగుదామన్నా ఎండ దెబ్బకి వాడు తగిలి అనేకమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంటే ఎంత ఆస్తి ఉండటం ఆశీర్వాదకరం కాదు, దాన్ని అనుభవిస్తున్నావా లేదా? దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఐశ్వర్యాన్ని అనుభవించదగిన వ్యక్తిగా ఉంటేనే నువ్వు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నట్టు. నీ దగ్గర డబ్బు ఉండడం వల్ల ఆశీర్వాదకరం కాదు, నీ దగ్గర బంగ్లాలు, కార్లు ఉండడం వల్ల ఆశీర్వాదం కాదు. దాన్ని నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా లేదా అనే దాంట్లోనే నిజమైన ఆశీర్వాదం అనేది దాచబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా? సో యేసు ప్రభువును నమ్మక ముందు ఇంకా మీ ఇంట్లో ఏదైనా శపితకరమైన వస్తువులు ఉంటాయి, ఈరోజు దాన్ని కాల్చివేయండి, ఈరోజు దాన్ని బయటపడేయండి. ఎందుకంటే అటువంటి శపితకరమైన వస్తువుల వల్ల ఏమైపోతున్నాం? శాపకరమైన వ్యక్తులుగా మనము, ఆ శాపము మన మీద ప్రభావం చూపిస్తుందంట. అందుకే దేవాది దేవుడు ఏమని అంటున్నాడు? శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం,
చాలామంది వస్తూ ఉంటారు, అద్భుతం అవుతుంది, పొందుకుంటారు, మంచి జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ చర్చ్ నాకు ఏం చేయలే అని వెళ్ళిపోతాడు. మనం ఏం చేస్తామంటే కొంచెం జ్ఞానం లేనోడు బాధపడతాడు. అరే సంఘాన్ని విడిచిపెట్టిపోయిండు, సంఘంలోకి వచ్చి అద్భుతం పొందుకొని మళ్ళీ తిరిగి వెళ్ళాడు. బిలీవ్ దట్. ఏంటంటే ఈ వచనం నెరవేర్చబడిందని నమ్మండి. ఏ వచనం నెరవేర్చబడింది? చదవాలి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా దేవుడు వారిని నిర్మూలము చేసి ఉన్నాడు అనే ఆ స్క్రిప్చర్ అనే ఆ వాక్యం మీకు తెలిస్తే ఎవడు ఎట్టుపోతే నీకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మనతో ఉంటే వాళ్ళు బాగానే ఉంటారు, మీరు బాగోరు. ఈ వర్డ్ ఎంతమంది నిజంగా అర్థమైందా? నిజంగా అర్థమవుతుందా? శాపం తెచ్చేటోడు బాగానే ఉంటాడు. శాపం ఎవరైతే చూస్తారో, శాపంలో ఉంటారో వాడు మాత్రమే నశించిపోతాడంట. అందుకే వస్తువులు తెచ్చిన వాడు నశించబడ్డాడా? వస్తువులు తెచ్చిన వాడు మరణించాడా? వస్తువులు తెచ్చిన వాడు 36 మందిలో వాడున్నాడా? లేదు. వస్తువులు, ఆ శపితమైన వస్తువులు ఎవరైతే తెచ్చారో వాళ్ళు దీవించబడ్డారు. శపితమైన వస్తువులు ఏ ఒక్క ప్రదేశంలో తెచ్చాడో ఆ ప్రదేశం అంతా కూడా శాపకరం అయిపోయింది. ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళంతా శపించబడ్డారంట. బికాస్ ఆఫ్ ద వన్ మ్యాన్. హల్లెలూయా. సమ్వన్ కర్స్ ఈస్ నాట్ ఫర్ సమ్వన్, ఇట్ ఈస్ ఫర్ యూ. ఒకరి మీద ఉన్న శాపము ఒకరి కోసం కాదు, అది నీ కోసం తయారు చేయబడుతుంది. అటువంటి వ్యక్తితో నువ్వు దూరం ఉన్నప్పుడే ఆ శాపం నీకు పనిచేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? రైట్. ఇక్కడ యెహోషువ 13వ వచనంలో సెలవిస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు తర్వాత. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించినో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. 15 వచ్చింది కదా. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ, అంటే వాడేగా తప్పు చేసింది, వానికి కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలైనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. నెక్స్ట్ వర్డ్స్. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీయుల వంశము పట్టబడెను. జెరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరుహు మునిమనుడును జబ్ది మన్మడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. అయితే లాస్ట్కు దొంగ దొరికేంత వరకు ముని దొంగలు ఉంటారు. అంటే దొంగకు సపోర్ట్ చేసే దొంగలు, అందరికీ తోడు దొంగలు. రైట్. ఈ లైన్ ఏదైతుందో దేవుడు అందరినీ లాగుతున్నాడు బయటికి. ఒక్కడిని లాగితే లాస్ట్కు తప్పు ఎవడు చేపించాడో ఎవడు చేశాడో వాడు బయటకు వస్తాడంట. దేవుని ప్లాన్ అది. తప్పు చేసిన ఒక్కడిని లాగట్లేదు, తప్పుకు సపోర్ట్ చేసిన వాడిని కూడా ఏం చేస్తుండు? బయటికి లాగుతుండు. తప్పును సపోర్ట్ చేయడమే కాకుండా తప్పును చూస్తూ అలాగనే ఉన్నవాడిని కూడా ఏం చేస్తాడు? బయటికి లాగుతాడు. వీళ్ళంతా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా దేవుడు భావిస్తున్నాడు. హల్లెలూయా. సో అందరికి అర్థమవుతుందా? సో తప్పు చేసిన వాడినే దేవుడు బయటికి తీసుకొస్తలేడు. ఎవరిని? తప్పు చేసినప్పుడు చూస్తున్నా, తప్పు ఎవరైతే చేస్తున్నా వాళ్ళకి సంబంధం కలిగి ఉన్నా, వాళ్ళతో మనం సంబంధం కలిగి ఉన్నా వాళ్ళందరినీ కూడా దేవుడు బయటికి లాగుతున్నాడు. సో చేసి ఏం చేస్తున్నాడు? వాళ్ళను అగ్ని చేత కాల్చివేయటానికి యెహోషువను దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడో అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా రాళ్లతోని ఆ వ్యక్తిని కొట్టి ఒక పెద్ద బావిలో వేసి రాళ్లతో కొట్టి చంపి తనని ఏం చేశారంట? అగ్ని చేత దహించి వేశారు, అగ్ని చేత కాల్చివేశారు. హల్లెలూయా. ఈరోజు దానిని బట్టి మనకు అర్థం కావాలి, మన లైఫ్లో మన జీవితంలో శపితమైన వస్తువులు, శపితమైన పదార్థములు, శపితమైన వ్యక్తులు ఎవరున్నారో మీ కనులకు వారు కనిపించినట్లుగా మీరు ప్రార్థన చేయాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, కొంతమంది వ్యక్తుల మీద శాపం ఉన్నా అది వారికి పని చేయదు, అది మీకోసమే తయారు చేయబడ్డది. అందరికి అర్థమైందా? కొంతమంది శాపం వాళ్ళ మీద ఉన్నా వాళ్ళకి ఆ శాపం పనిచేయదు. ఎవరి కోసం ఉంటుంది ఆ శాపం? మీకోసమే ఉంది. అట్లాంటి వాడు ప్రేమపూర్వకంగా నీ ముందు ఉంటాడు, అట్లాంటి వాడు నీ చుట్టూ ఉంటాడు. వాని మీద శాపం ఉంటుంది, ప్రవచనాత్మకంగా చూస్తే వాని మీద శాపం ఉంది, కానీ వాడు బాగానే ఉన్నాడు. ఎందుకు శాపం వాని మీద? ఎవరి కోసం ఆ శాపం? ఎవడో అమాయకుడి కోసం, అమాయకుడు బలవ్వడం కోసం ఆ శాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో చేసిన తప్పుకు మనం ఏమైపోతామంటే కొన్నిసార్లు బలైపోతాం. ఎప్పుడైనా అయ్యారా అట్లా? అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. ఎవడో చేసిన తప్పుకు, ఎవడో చేసిన పాపం, ఎవడో ఎక్కడో జరుగుతున్న గొడవకు మనం ఇరుకుతాం, మనం బలైతాం, మనము ఆ విషయంలో బంధించబడతాం. ఎందుకు అని అంటే దీస్ ఆర్ ద స్ట్రాటజీస్. ఏదో శపితమైన విషయాలు మన లైఫ్లో ఉన్నాయి. హల్లెలూయా. సో ఎవరైనా గొడవ అవుతున్నా, ఏదైనా ప్రాబ్లం మన లైఫ్లోకి వచ్చినా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కొన్ని డబ్బులు తీసుకుంటాం, గొడవ ఆడి డబ్బులు తీసుకుంటాం. ఆ డబ్బులు తీసుకొని మన ఇంట్లో పెడతాం. యాక్చువల్గా ఆ డబ్బు అంతా శపితమైన డబ్బుగా పనిచేస్తుంది మన ఇంటికి. ఎందుకు అనంటే అది సరి అయిన స్వేచ్ఛపరమైన డబ్బుగా మన ఇంటికి రాలేదు, అది గొడవ పరంగా మన ఇంటికి వచ్చిన డబ్బు. సో అది శపితమైన డబ్బుగా ఎప్పుడైతే ఆ డబ్బు మన ఇంట్లోకి వస్తుందో మిగతావన్నీ కొట్టుకొని పోతాయండి. అది 1 రూపీ అయినా సరే, లక్షల కోట్లు అవసరం లేదు, 1 రూపాయి అయినా సరే, అది మన ఇంట్లోకి శపితమైన దాని రూపంలో వస్తే మిగతావన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎవ్రీ టైం ప్రే. ప్రతిసారి డబ్బు తీసుకున్నప్పుడైనా ఇస్తున్నప్పుడైనా ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థన చేసి డబ్బును తీసుకోండి, ప్రార్థన చేసి డబ్బుని ఇవ్వండి. ఒకవేళ ఆ డబ్బు శపితమైనదిగా మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేశారు కనుక దేవుడు దాన్ని అడ్డగిస్తాడు. దేవుని అభిషేకం దాన్ని అడ్డగిస్తాడు. ప్రార్థన చేయకపోతే అభిషేకం అడ్డగించదు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయమంటారు. ఎందుకు ప్రార్థన చేయమంటారంటే దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఒక సమస్యలో. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి దేవుడు చేయాల్సింది చేస్తాడు. అదే ప్రార్థన చేయకపోతే దేవుడు ఇన్వాల్వ్మెంట్ రాదు, దేవుడు తోడై ఉండడు. సో ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన జీవితంలో పని చేయటానికి ఆస్కారం ఉంటుంది. రైట్, ఇంకో వర్స్ చదువుదాం. సామెతలకు వెళ్ళండి, 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సో వర్ధిల్లడు అనడానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ప్రాస్పర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాస్పరస్ అంటే ఏంటి? సమృద్ధి. వర్ధిల్లటం కాదు, సమృద్ధిగా ఉండటం. అతిక్రమములను దాచిపెట్టువాడు చెప్పాలా? సమృద్ధిగా ఉండడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరాన్ని పొందుకుంటాడు. రైట్. ఇక్కడ దేని విషయంలో మాట్లాడుతున్నాడు సామెతల్లో? ఇక్కడంటే ప్రాస్పర్, సమృద్ధి విషయంలో మాట్లాడుతున్నాడు. ఆర్థికపరమైన సమృద్ధి, ఆరోగ్యపరమైన సమృద్ధి. రైట్. ఎప్పుడైతే ఆర్థికపరమైన సమృద్ధిని కావాలంటే, ఆర్థికపరమైన సమృద్ధి మన జీవితంలో పనిచేయాలంటే ఒక పేదరికం అనేది మన జీవితంలో ఉంటుంది. పేదరికం అనే పాపాన్ని ఎవడైతే దాచిపెట్టుకుంటాడో ఆర్థికంగా వాడు బ్లెస్ అవ్వడు. ఎంతమందికి అర్థమైంది? పేదరికం అనేది వ్యక్తిత్వం కాదు, పేదరికం అనేది అది పాపం. దట్స్ ఎ సిన్. అతిక్రమము అని అంటే ఇట్స్ ఏ సిన్. సో అతిక్రమం అంటే ఏ విషయంలో, ఏ భాషలో మాట్లాడుతున్నాడంటే, ఇఫ్ యు ఆర్ పూర్, నువ్వు పేదవాడిగా జీవిస్తే దట్ ఈస్ ద సిన్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ ప్రాస్పరిటీ. సో ఆ ఐశ్వర్యము మూలముగా పుట్టినది ఏదైతే దేవుని వాక్యం ఉందో ఆ వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే పేదరికముగా బ్రతకటము వన్ ఆఫ్ ద సిన్ అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాలి. ఒకసారి మళ్ళీ చదవండి, లెట్ యూ పీపుల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు. ఎలాంటి అతిక్రమములను? ఐశ్వర్యముకు ఆర్ఎల్స్ సమృద్ధికి కనెక్ట్ అయిన ప్రతి అతిక్రమం,
సమృద్ధికి కనెక్ట్ అయిన ప్రతి అతిక్రమము ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టువాడు ఐశ్వర్యవంతుడు అవ్వడు, సమృద్ధిలోనికి వాడు వెళ్ళడు. సమృద్ధిలోనికి వాడు వెళ్ళాలంటే ఏం విడిచిపెట్టాలా? పేదరికాన్ని విడిచిపెట్టాలి. పేదరికాన్ని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? పేదరిక సంబంధమైన ఆ ఒక మానసిక స్థితి, ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే ఒక మానవుడికి ఉంటుందో దాన్ని మనం దాచిపెట్టుకున్న వారంగా ఉన్నట్టు. సో పేదరిక సంబంధమైన ఆ మనస్తత్వము ఎవరికైతే దాచిపెట్టుకొని ఉంటారో వాళ్ళంతా కూడా సమృద్ధి కలిగిన వారిగా లేరు అని అర్థం. దోస్ ఆర్ సిన్నర్స్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ ద స్పిరిట్. సో దీన్ని కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకు చెప్పినానంటే దీనిని బట్టి కొన్ని విషయాలు మనకేం అర్థమవుతున్నాయి. శపితమైన వస్తువులు, శపితమైన పదార్థములు, శపితమైన వ్యక్తులు, ఈ ముగ్గురే కాదు, ఈ మూడు విషయాలే కాదు, ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. శపితమైన వ్యక్తిత్వము. వ్యక్తిత్వం అంటే అర్థం తెలుసా? నీలో ఉన్న స్వభావం. ఒకవేళ అది శపితమైనదైతే నువ్వు కూడా ఏమైపోతావు? శాపకరమైన వ్యక్తివిగా మారుతావు. ఎప్పుడైతే నువ్వు శాపకరమైన వ్యక్తివిగా మారుతావో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొడవలే స్టార్ట్ అవుతాయి. సమాధానం రాదు. ఏమొస్తుంది? గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అనారోగ్యం వస్తుంది. సో ఇప్పుడు మంత్రికుడు గొప్పోడా, నువ్వు గొప్పదానివా అని అంటే మనమే గొప్పోలం. మంత్రికుడు అన్న మంత్రాలు వేసి నాశనాలు చేస్తాడు, కానీ మనం మంత్రాలు వేసే అవసరం లేదు. మనం ఏడిపోతే ఆడ నాశనాలు జరుగుతాయంట. అంత శాపము మన వ్యక్తిత్వము ద్వారా కలుగుతుందనంట. హల్లెలూయా. మంత్రికుడు మంత్రం వేస్తే తప్ప ఒకడు చచ్చిపోడు. మన మంత్రం అవసరం లేదు, డైరెక్ట్గా పోతే చచ్చిపోతాడు. బతకడు, చనిపోతారంట. ఆరోగ్యం రాదు, అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే మన వ్యక్తిత్వమే శపితమైన వ్యక్తిత్వంగా పనిచేస్తే మనము శాపకరమైన వారిగా జీవించటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వ్యక్తిని తిడుతున్నప్పుడు తిట్టే స్వభావం మనలో ఉందా లేదా? వీడు పనికి రానోడు అని మనం తిట్టామనుకోండి, ఆ పనికి రానోడు అనే ఆ సామర్థ్యం ఎవరిలో ఉంది? అర్థం కావట్లేదు ఆ వాక్యం. కొంచెం మైండ్ బుర్ర బరాబర్ పెట్టాడు. నువ్వు పనికి రానోడా అని అంటాం. పనికి రానోడా అనే మాట బయటికి వచ్చే ముందు అది ఎవరిలో ఉంది అంటే ఎవడు ఫస్ట్? అన్నోడే కదా. వీరు మూర్ఖుడు అని అంటాం. ఆ మాట ఏ నుంచి వచ్చింది? ఫస్ట్ ఎవరు? అందుకే వాట్ యు సో వాట్ యు రీప్. ఏది విత్తుతావో అదే కోస్తావంట. అందరికి అర్థమవుతుందా? సో శపితమైన వ్యక్తిత్వం మనలో ఉంటే మనం ఏమైపోతాం? శాపకరమైన వ్యక్తులుగా మారుతాం. అప్పుడు ఆ శాపకరమైన వ్యక్తులతో మనం సంబంధం కలిగి ఉంటే మన జీవితం ముందుకెళ్తుందా? వెళ్ళదు. హల్లెలూయా. అందుకే వ్యక్తిత్వాన్ని కూడా చూడదగిన కనులు మీకు రావాలి ఈరోజు యేసు నామములో. ఆత్మీయతనే కాదు, ఏం కావాలి? ఇంకా ఏం చూడాలి? వ్యక్తిత్వాన్ని. బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, దర్శనాలు చూస్తాం, కలలు గంటాం. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిత్వానికి సంబంధమైనది కాదు, ఆత్మీయానికి సంబంధమైనది. ఆత్మీయత వేరు, వ్యక్తిత్వం వేరు. క్యారెక్టర్ వేరు, స్పిరిచువాలిటీ వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయురాలైన స్త్రీని వివాహం చేసుకోమని చెప్పాడా? ఏమని చెప్పాడు? ఏ స్త్రీ దొరుకుట అరదు అనంట. గట్టిగా చెప్తారా ఈ మాట? జర వాక్యం తెలిసిన వాళ్ళు. ఏ స్త్రీ దొరుకుట అరదు అంటే క్రైస్తత్వంలో ఏ స్త్రీలు ఎక్కువ ఉన్నారు? గుణం లేని పక్కన పెట్టండి, ఆత్మీయులు ఎక్కువ ఉన్నారంట. స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే స్పిరిచువల్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఏ విషయంలో తగ్గిగా ఉన్నారు? క్యారెక్టర్ పరంగా, వ్యక్తిత్వం పరంగా. హల్లెలూయా. సో దోస్ ఆర్ ద కర్స్డ్ పీపుల్ అమాంగ్ ద బ్లెస్డ్ పీపుల్. అందుకే అలాంటి వాళ్ళు ఆత్మీయంగా ఉండి వ్యక్తిత్వము ఏదైతే శాపకరమైనది ఉందో వాళ్ళు బ్లెస్ అవుతారు. కానీ వాళ్ళతో ఎవరైతే ఉంటారో వాళ్ళు శపించబడతారు. అర్థమైందా? కాకపోతే మీరు ఇంతే, ఎప్పటికింతే ఉంటారు. నెక్స్ట్ సండే కూడా ఇలానే వస్తారు, సంవత్సరం తర్వాత కూడా ఇదే ఉంటారు. సంవత్సరం తర్వాత నెలకి ఎంత అంటే అంతే. నెలకు ఆదాయం ఇప్పుడు ఎంత వస్తుందో అప్పుడు అంతే వస్తుంది. అదే బ్రతుకు, అదే జీవితం. మనం బాగుపడం ఈ వాక్యం అర్థమైన రోజే నీ జీవితం బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది.
ఈ వాక్యం అర్థమైన రోజే నీ స్పిరిచువల్ లైఫ్ మాత్రమే కాదు, నీ ఆర్థిక పరమైన జీవితం అంతా కూడా హెచ్చించబడటానికి ఆస్కారం ఉంటుందండి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త విను. ప్రార్థన చేసి వాక్యం విని మంచిగా బైబిల్లో విలీనమై అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళంతా ఎవరంటే ఆత్మీయులు అని అంటారు. అందరికి అర్థమైందా? బుద్ధి జ్ఞానంతో వినండి. సో ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి, అన్ని రకాల వాక్యాలు తెలుసుకొని, వాక్యాలు విని ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళని ఏమంటాం? ఆత్మీయులు అని అంటాం, గుణవతులు అని అన్నారు. అందరికి అర్థమవుతుందిగా? వ్యక్తిత్వం కలిగిన వారుగా అని అనరు, కేవలం ఏమంటాం వాళ్ళని? ఆత్మీయులు అని అంటాం. మరి గుణవంతుడు ఎవరు? ప్రార్థన చేసినంత మాత్రాన గుణవంతుడా ఆత్మీయుడా? ఆత్మీయుడు, గుణవంతుడు కాదు. వాక్యాలు చెప్పేవాడైనా, వాక్యాలు వినేవాడైనా, వాక్యాలు చెప్పినంత మాత్రాన, వాక్యాలు వినినంత మాత్రాన వాడు గుణవంతుడు అవుతాడా? కాదు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిట్. క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్. అయితే ఒకవేళ ఒక వ్యక్తి యొక్క గుణం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము శపితకరమైన వస్తువుతో వాడు అభిషేకించబడినట్లయితే వాడు బాగానే ఉంటాడు. వాడితో ఎవరైనా ఉంటే వీళ్ళంతా నాశనం అయిపోతారంట. మీ క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తా. గుణం మంచిగా లేనివాడు బాగానే ఉంటాడు, వానితో తిరిగేటోడే బాగుండడు. మీ భాషలో చెప్తున్నా, అందరికి అర్థమైందా? గుణం సరిగా లేనివాడు బాగానే ఉంటాడు. ఎవడు బాగుండడు? ఆ గుణం సరిగా లేనివాడితో ఎవడైతే తిరుగుతాడో వాడు బాగుండడు. అందరికి వాక్యం అర్థమవుతుందా? సో బీ కనెక్టెడ్ with not only the spiritual people, be connected with the characterized people. ఆత్మీయులతో మాత్రమే కాదు మనం సంబంధం పెట్టుకోవాల్సింది. ఆత్మీయులై ఉండి గుణవంతులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో ఉంటే మీరు దీవించబడటానికి ఆస్కారం ఉంటుంది. పర సంబంధమైన దేవుని యొక్క శక్తి మీపై రావడానికి ఆస్కారం ఉంటుందండి. కనెక్ట్ విత్ దట్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. ఎవరితో మనం అన్యోన్య సావాసం కలిగి ఉండాలి? ఆత్మీయులతోనా? ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. పాట ఉందా? వాక్యం పక్కన పాట ఉందా లేదా? ఉంది. అనుభవంతోనే రాశారు నాకు తెలుసు. ఆత్మీయులు ఎందుకు అవమానిస్తారంటే ఆత్మీయులు గుణవంతులు కాదు. ఆత్మీయులై ఉండి గుణవంతులై ఉన్నవాడు అవమానించడు, వాడు నిన్ను బ్లేమ్ చేయడు, వాడు నిన్ను వ్యతిరేకంగా మాట్లాడాడు. ఎగ్జాక్ట్గా వాని క్యారెక్టర్ బిల్డ్ అయి ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని హెచ్చిస్తే ఆ వ్యక్తిని కిందికి తీసుకొచ్చేటోడు ఈ భూమి మీద ఉండడండి. స్పిరిచువల్ పర్సన్ని దేవుడు హెచ్చిస్తే ఆ వ్యక్తిని కిందికి తీసుకురావచ్చు. బట్ స్పిరిచువల్గా ఉండి క్యారెక్టర్ పరంగా గొప్పోడై ఉన్నవాడిని దేవుడు దీవిస్తే ఈ భూలోకంలో ఏ మానవుడు ఆ వ్యక్తిని కిందికి తీసుకురాలేడంట. అర్థమైందా? రెండు విషయాలు తేడా అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని దేవుడు దీవిస్తే ఇంకొకడు వచ్చి వాడిని నాశనం చేయగలుగుతాడు. ఆత్మీయంగా మాత్రమే ఉన్నాడు కాబట్టి. ఆత్మీయంగా ఉండి గుణవంతుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తే, ఆ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే ఏ వ్యక్తి కూడా ఈ భూలోకంలో ఈ వ్యక్తిని కిందికి తీసుకురాలేడంట. బికాస్ ఆత్మీయతతో పాటు ఏముంది? ఆ వ్యక్తికి సరి అయిన క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవడైనా తిట్టినప్పుడు మనం తిడతాం. ఎందుకంటే వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టాను. తిట్టే తత్వం మనది. వాడు తిట్టాడు కాబట్టి తిట్టాడు అనేది పక్కన పెడితే తత్వం ఉందా లేదా? ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకడి గురించి తప్పుగా ఆలోచిస్తున్నప్పుడు ఆ తప్పు ఎవరిలో ఉంది? ఫస్ట్ మనలో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ తీర్పు తీర్చకుడి అని అంటాడు. తీర్పు తీర్చితే ఏమవుతుంది? మనకు తీర్పు తీర్చబడుతుంది. ఒకరిని తీర్పు తీరిస్తే మనకు తీర్పు తీర్చబడుతుంది. ఎందుకు? ఒకరికి తీర్పు తీరుస్తున్నప్పుడే మనం తీర్పు తీర్చబడ్డామని. బిఫోర్ వి జడ్జ్ సమ్వన్ వీఆర్ జడ్జ్డ్ ఆల్రెడీ. ఒకడు చెడ్డోడు అనే దానికన్నా ముందు చెడ్డోడు అనే ఆ తత్వం ఎవరిలో ఉంటుంది? మనలో ఉంది. కాబట్టే పక్కవాన్ని ఆ రకంగా మనం మాటలు అనగలుగుతా ఉన్నాం. సో టుడే లెట్ యువర్ హార్ట్ బి బ్లెస్డ్. మీ హృదయం యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో శాపకరమైన వ్యక్తులుగా ఎలా మారుతారు ప్రజలనంటే, మొదటిగా శపితమైన వస్తువు ఎక్కడుంది? మన ఇంట్లో, మన యొక్క ప్రాంతంలో పక్కన పెడితే మన హృదయంలో శపితమైన వ్యక్తిత్వం మనలో ఉంది.
శపితమైన వ్యక్తిత్వం మనలో ఉంటే ఏమవుతామంటే మనం మెల్లిగా శాపకరమైన వ్యక్తులుగా మార్చబడతాం. వీఆర్ కొరప్టెడ్, వీఆర్ కరప్టబుల్. సో ఈ శాపకరమైన వ్యక్తులుగా మార్చబడ్డామా? నువ్వు బాగానే ఉంటావు, ఎవడు బాగుండడు, సొసైటీ బాగుండదు. నువ్వు బాగానే ఉంటావు, ఎవరు బాగుండరు, ఈ లోకం బాగుండదు. పోయిన వారం అదే చెప్పాను కదా, సిగరెట్ తాగడానికి ఏం కాదు కానీ పక్కనున్నోడికే క్యాన్సర్ వస్తుందంట. సిగరెట్ తాగడానికి ఏమైనా అవుతుందంటే అవుతుందేమో, బట్ తక్కువ వస్తుంది. బట్ ఆ స్మోక్ని ఎవడైతే రిసీవ్ చేసుకుంటాడో వన్ ప్రాబ్లం అంట. దట్స్ అన్ ఎఫెక్ట్. అలాంటి ప్రభావం మన ద్వారా చాలామందికి రావద్దు అని అంటే, కేవలము దేవుని సన్నిధి మాత్రమే మన ద్వారా అనేక ప్రజలకు చేకూర్చబడాలి అని అంటే, ఈరోజు నీ నుండి ప్రతిదీ ఆశీర్వాదకరంగానే మాట పలుకుదురుగాక, ఆశీర్వాదకరంగానే మీ నుండి ఆలోచన వచ్చునుగాక, ఆశీర్వాదకరమైన శక్తి మాత్రమే నీ నుండి ప్రవహించునుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేదైనా శపితమైన వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఈరోజు దాన్ని కాల్చివేయండి, దాన్ని తొలగించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క బొమ్మ ఉన్న దాన్ని తీసేయండి. అందరికి అర్థమైందా? యేసయ్య బొమ్మ, అది యేసు ప్రభు బొమ్మనేనా? ఎవడో సినిమాలో సినిమాలో నటించిన హీరోని తీసుకొచ్చి ఆ బొమ్మ తీసుకుని ఆయన యేసు ప్రభు అని అంట. దట్స్ కర్స్డ్. హల్లెలూయా. అవి ఇంట్లో రాగానే ఇంట్లో ఇట్లా పెద్దది పెడతారు. ఎవరైనా అంటే యేసు ప్రభు అని అంట. ఎవరు చూసి ఆయన యేసు ప్రభుని ఇట్లా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అలా శరీరకంగా? అది అబద్ధమా నిజమా చెప్పండి? అబద్ధం. అబద్ధాన్ని నమ్మి దాన్ని విశ్వసిస్తున్నప్పుడు అది శపితమైనది అవుతుందా, ఆశీర్వాదకరమైనది అవుతుందా? యేసు క్రీస్తు ప్రభుకు సంబంధమైన వస్తువు మన ఇంట్లో వాక్య రూపంలో మాత్రమే ఉండాలి. విగ్రహం రూపంలో ఏది ఉన్నా అది శపితమైన వస్తువుగానే పరిగణించబడుతుంది. ఇది జాగ్రత్తగా వాక్యం ఒబియన్స్ కావండి. హల్లెలూయా. ఇంకా మన ఇంట్లో ఎలాంటి శపితమైన వస్తువులు ఉన్నా ఈరోజు ఏం చేయాలి? వెళ్ళి మీరు ఏం చేయాలి? కొన్నిసార్లు ప్రాఫిటికల్గా వెళ్తే అర్థమవుతుంది. అప్పటిదాకా నాకు కూడా అర్థం కాదు మీది ఏమేమి ఉన్నాయని. 2026 2011 సంవత్సరంలో ఫలానా తారీఖున ఇది నువ్వు ఇంటికి తీసుకొచ్చినావు, ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు, అది మర్చిపోయినావు. అది శపితమైన వస్తువు. అది నీ ఇంట్లోకించి బయటికి వెళ్ళేంత వరకు నీ ఇల్లు సమృద్ధిగా ఉండదు. మరి దేవుడు దీవించవచ్చు కదా, దేవుడు అట్లా ఉన్నా కానీ దేవుడు దీవించగలిగిన దేవుడు కదా అని అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, వాట్సో ఎవర్ గాడ్ రిలీజెస్ ద వర్డ్, దేవుడు ఏ వాక్కు రిలీజ్ చేస్తాడో ఆ వాక్కులోనే దేవుడు బంధించబడతాడు. ఇది తెలవాలి ఫస్ట్. దేవుని వాక్యంలో దేవుడు బంధించబడ్డాడంట. దేవుడు అన్ని విషయంలో స్వేచ్ఛాపరుడే కానీ ఒక్క విషయంలో స్వేచ్ఛాపరుడు కాదు దేవుడు. ఏ విషయంలో? ఆయన పలికిన వాక్యం విషయంలో ఈజ్ నాట్ ఏ ఫ్రీడమ్ గాయ్, ఈజ్ నాట్ ఏ ఫ్రీడమ్ పర్సన్. అన్నిట్లో స్వేచ్ఛగా దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు, కానీ ఆయన వాక్యానికి వస్తే స్వేచ్ఛగా కార్యాలు చేయడు. ఆయన వాక్యంలో ఆయన బంధించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచిస్తారా ఈరోజు ఏమేమి ఉన్నాయి మన ఇంట్లో శపితమైన వస్తువు? ఇంకొకటి, కొంతమంది బయట నుంచి మనం వస్తువులను మాత్రమే కాక పశువులను, జంతువులను, రకరకాల విధాలమైన సృష్టికి సంబంధమైన శక్తులను మనం ఇంటికి తీసుకొని వస్తాం. అది నిజంగా శపితమైనదా, ఆశీర్వాదకరమైనదా? పశువులు ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? నేను ఆశీర్వాదం అంటే ఏందో చెప్పాను. ఆశీర్వాదం అంటే డబ్బులు రావడం కాదు, డబ్బులు వచ్చి నువ్వు దాన్ని అనుభవించడం ఆశీర్వాదం. అందరికి అర్థమైంది ఇది? పశువులు తీసుకొని వస్తాం, మంచిగా దాని ద్వారా మనకి పాలు వస్తాయి, పాలు మనం అమ్ముతాం, దాని ద్వారా ఏమొస్తుంది? ఆదాయం వస్తుంది. అప్పుడు అందరు ఏమనుకుంటారు? అరే వీడు చాలా బ్లెస్ అయ్యాడు రా, దీని ద్వారా ఏమొస్తుంది? డబ్బులు వస్తున్నాయి, మంచిగా బ్లెస్ అయ్యాడు. అవన్నీ ఎక్కడ పెడతాడు మనోడు? హాస్పిటల్కి పెడతాడు. అవన్నీ ఎక్కడ పెడతాడు మనోడు? హాస్పిటల్స్ ఖర్చులకు పెడతాడు. అంటే నిజంగా వాడు బ్లెస్ అయ్యాడా? వాడు బ్లెస్ కాలే, శపితమైన వస్తువులను తెచ్చుకొని వాడు సాగుతున్నాడంట. దేని తెచ్చుకొని సాగుతున్నాడు? శపితమైన ఎప్పుడైనా పాముని తెచ్చి సాగుతారా? ఎందుకు చెప్పండి? మీకు తెలుసు అది శపితమైన వస్తువు అని. 10 రోజులు కాట వేయకపోవచ్చు, 11వ రోజు అయినా కాటేస్తుంది. సింహాన్ని తెచ్చి సాగుతారా?
అది ఎందుకు శపితమైన వస్తువు అని తెలుసు. సంవత్సరాలు ఏమనకపోవచ్చు, కానీ నీ చావు మాత్రం దాంతోనే ఉంటుంది. పాము తెస్తే అది సంవత్సరాలు ఏమనకపోవచ్చు, నీ మరణం మాత్రం దాని చేతిలోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని జంతువుల పరమైనవి కానీ పశువుల పరమైనది కానీ నిజంగా దాని చేత దీవించబడుతున్నావా, శపితముగా వచ్చి ఆ శాపగ్రస్తులుగా మార్చబడుతున్నావా? ఇది బాగా గుర్తుపెట్టుకో. అది ఏదైనా సరే, జంతువులకైనా సరే, ఇంకా పశువులకు సంబంధమైనదైనా సరే. హల్లెలూయా. ఒక దగ్గర దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మీ దేశమంతా పాడైంది, ఉపవాసం ఉండమని చెప్తాడు. మనుషులకు మాత్రమే కాదు, జంతువులను కూడా ఉపవాసం ఉండమని చెప్తాడు. అంటే పశువులకు గడ్డి వెయ్యకని అంటాడు. పశువులను తినే ఆహారం దానికి వెయ్యకు, అది కూడా ఏం చేయాలా? ఉపవాసం ఉండాలి. మనుషులు మాత్రమే కాదు, జంతువులను కూడా ఉపవాసం చేసేటట్టు చెయ్యండి. అప్పుడే మీ పాపం అంతా పోతుంది. ఎందుకనంటే శపితమైన వస్తువులుగా అది మార్చబడ్డాయి. మనుషులు మాత్రమే కాదు, నీ చుట్టూ పరిసరాల్లో ఉన్న జంతువులు, పశువులు. హల్లెలూయా. మనం చేస్తున్న వ్యాపారాలలో, రకరకాల వ్యాపారాల్లో జంతువుల వ్యాపారాలు ఉంటాయి. దాని విషయంలో కూడా మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్ళటమే నీకు ఆశీర్వాదకరమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుందా? ఒక ఆమె ఏం చేసిందంటే 3 కుక్కలను తెచ్చుకుంది. పెంపుడు కుక్కలను 3 కుక్కలు తెచ్చుకుంది. దాంట్లో ఒకటి చచ్చిపోయినప్పుడు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, బాగా ఏడుస్తుంది. ఏమైంది సిస్టర్ అన్నారు. నేను ఎవరైనా చనిపోయారేమో, లేకపోతే ఏమైనా అనారోగ్య సంబంధం వచ్చింది. లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా? కుక్క చనిపోయింది, 2 days నుంచి నేను ఆహారాన్ని తినలేదని చెప్పింది. 2 days నుంచి నేను ఏం తినట్లేదని. చనిపోయిన రోజు ఫోన్ చేయలేదు, 2 రోజుల తర్వాత ఫోన్ చేసి. ఎందుకంటే ఇంకా బాధ ఎక్కువైతుందట తనకి. మరి దేనికోసం ప్రార్థన చేయాలంటే ఆదరణ కోసం ప్రార్థన చేయాలంట. యేసయ్య ఈ బిడ్డను ఏమని ఆదరిస్తాడా యేసయ్య? ఆ యేసయ్యకే తెలియాలి. తప్పదు, ప్రార్థన చేయాల్సి వచ్చింది. ప్రార్థన చేశాను, తండ్రి ఈ బిడ్డను ఆదరించాలి. అట్లా నాకు తలిగిరు నా జీవితంలో 8-9 మంది తలిగిరు. కేవలం కుక్కల విషయంలోనే బాధపడే వ్యక్తులు. ఆడ మనుషులు అన్నం లేక చచ్చిపోతుంటే వాళ్ళు గుర్తుకొస్తలేరు. మనుషులు చచ్చిపోతున్నారు దేనికోసము? కేవలం ఆహారం లేక చనిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రస్తుతం ఉన్నారు. స్టిల్ దే ఆర్ పీపుల్ రైట్ నౌ ఎగ్జిస్టెడ్. కేవలం 5,000 అప్పు సమస్యతో చచ్చిపోతారు ఉన్నారు బయట. 5,000 అప్పు ఉండి వాడు తీర్చలేక వాడు చనిపోయాడు. నీకు 5,000 చాలా చిన్నదే, వాడికి 5,000 లేక వాడు చచ్చిపోతాడు. వాడు 10,000 లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు ఆ 10,000 చిన్నదే కావచ్చు, కానీ వాని జీవితంలో అది అప్పు తీర్చబడుతుంది. వాని జీవితంలో వాడి దగ్గరకు పోయి అప్పు తీర్చలేని స్తోమత మనది. అట్లాంటివి దాంట్లో మనము బాధపడుతున్నప్పుడు నువ్వు మనిషివి కాదండి, నువ్వు కూడా పశువు లెక్కనే. ఇంకా హల్లెలూయా. సో వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ టు ప్రైజ్ గాడ్ దట్ బికాస్ అలాంటి వ్యక్తుల కోసము బాధపడే ఆ బర్డన్ నీకున్న రోజే దేవుడు నిన్ను దీవించటం స్టార్ట్ చేస్తాడండి. దేవుడు నిన్ను గణపరచటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకు దీవించాలని దేవుడు మాట్లాడితే, ఎందుకు దీవించాలని దేవుడు క్వశ్చన్ వేస్తే నీ దగ్గర ఆన్సర్ ఏముండాలి? ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళకు నేను ఆహారం పెట్టే ఆ వ్యక్తిత్వము నాది ప్రభువా, ఆ వ్యక్తిత్వాన్ని మీరు దీవించనన్నప్పుడు దేవుడు దీవిస్తే నిన్ను కింది స్థాయికి తీసుకొచ్చే మానవుడు భూమి మీద పుట్టడు. హల్లెలూయా. సో మీరు ఆల్రెడీ స్పిరిచువల్గా ఉన్నారు, బట్ ఇంకా ఎదగాల్సింది దేంట్లో? ఆత్మీయతలో మాత్రమే కాదు, దేంట్లో ఎదగాల? వ్యక్తిత్వంలో మీరు ఎదగాల. ఈ రెండిటి పరంగా మీరు ఎదిగినప్పుడు దేవుడు దీవించాడా? పక్షిరాజు రెక్కలు మీకు ఇవ్వబడతాయి. పక్షిరాజును ఏ పక్షి అయినా టచ్ చేస్తుందా? పక్షిరాజును ఏ పక్షి అయినా టచ్ చేస్తుందా? అంత పైకి వెళ్ళగలుగుతుంది ఏ పక్షి అయినా? వెళ్ళలేదు. పక్షిరాజు మాత్రమే అంత పైకి వెళ్ళగలుగుతుంది. ఎందుకో తెలుసా? దాన్ని గాలి ఇటు సైడ్ వస్తుంటే అన్ని పక్షులంట ఆ గాలితో పాటు పోతాయి. ఇప్పుడు గాలి అటు నుంచి ఇటు సైడ్ వస్తుంది అనుకోండి, పక్షులు కూడా అట్టే వెళ్ళిపోతాయి ఇక్కడికి. పక్షిరాజు అట్లా కాదు, గాలి అటు నుంచి వస్తుంటే ఇది ఇటు నుంచి వస్తుంటుంది. ఎదుర్కొనే సత్తా ఆ పక్షికి మాత్రమే ఉంది కాబట్టి అంత స్థాయికి వెళ్ళగలిగిందండి. మీకు ఎదురు ఏదైతే వస్తుందో ఒక సమస్య,
దానిని మీరు తాలుకోలేకపోతే పక్షులు ఉంటాయి సరే, చిన్న చిన్న పిచ్చుకలు, పావురాలు, చిలుకలు చాలా అందంగా కనిపిస్తాయి, కానీ దానికి ఒక యూనిక్నెస్ అనేది ఉండదండి. దెర్ ఈజ్ నో యూనిక్నెస్ ఫర్ దస్ బర్డ్స్. ఒకే ఒక బర్డ్ యూనిక్నెస్ ఉంది, అది ఈగల్. ఆ బర్డ్కి మాత్రమే ఉంది. ఏ కారణాన్ని బట్టి గాలి ఇక్కడి నుంచి వస్తుంటే అది ఎదురుగా వెళ్తుందంట. మిగతా పక్షులన్నీ గాలి ఎక్కడ పోతే అక్కడికి. మీ భాషలో కూడా అంటారు కదా, గాలి ఎక్కడ పోతే అక్కడికే పోతాడు అని. అంటే దాని అర్థాలు వేరు వస్తాయి. గాలి ఎక్కడ సోకితే మనిషి ఆడికే వెళ్తాడంట. దాని అర్థాలు ఏంటంటే చక్కెర ఎక్కడుందో ఈగలు ఆనే, డబ్బు ఎక్కడుందో మనుషులు కొంతమంది ఆనే ఉంటారు, అందం ఎక్కడ ఉంటుందో కొంతమంది పురుషులు ఆనే ఉంటారు. ఇవన్నీ ఏంటంటే పనికిరాని వ్యక్తిత్వాలు. శపితమైన వ్యక్తిత్వం మనలో ఉన్నప్పటికీ మనం శాపకరమైన వ్యక్తులుగా జీవించటానికి ఆస్కారం ఉంది. సో వాళ్ళతో మనం సంబంధం పెట్టుకుంటే మనము హెచ్చించబడటానికి వీలు లేకుండా మనం బంధించబడి మనము కూడా ఆ శాపానికి హరులుగా జీవించటానికి ఆస్కారం ఉంది. ఈరోజు అట్టి ప్రజల నుంచి మీకు విముక్తి కలుగునుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శపితకరమైన వ్యక్తిత్వంతో ఉండి శాపకరమైన వ్యక్తులుగా మార్చబడిన వాళ్ళు ఎవరైతే సంఘంలో ఉన్నారో యేసుక్రీస్తు నామంలో దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు వెళ్ళుదురుగాక. దీన్ని కూడా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ దెమ్ గో, లెట్ us be blessed. అట్లాంటి శాపకరమైన వ్యక్తులు వెళ్ళినప్పుడే ఆశీర్వదించబడాల్సిన వ్యక్తి అనేక పర్యాయములు ఆశీర్వదించబడతాడంట. మరి ఈరోజు మీ ఇంట్లో కానీ మీ ప్రాంతంలో కానీ ఏది శపితమైన వస్తువులు ఉన్నాయో గుర్తిస్తారా, గ్రహిస్తారా? ప్రార్థనలో దేవుడు చెప్తాడా లేదా? చెప్తాడు. 10 సంవత్సరాల క్రితం తెచ్చిన వస్తువు మీ ఇంట్లో ఉంది, అది మీరు మర్చిపోయారు. వస్తువు మర్చిపోలే, మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకో. మీరు దేన్ని మర్చిపోయారు? వస్తువును మర్చిపోయారు. వస్తువు మిమ్మల్ని మర్చిపోదు, అదే ప్రాబ్లం. దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఈరోజు ప్రార్థన చేయండి, దేవుడు మీకు యేసుక్రీస్తు నామంలో బయలుపరచును గాక. ఏ వస్తువులు మీ ప్రాంతంలో ఉన్నాయో, ఏ వస్తువులు శపితమైన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయో, ఏ శపితమైన వ్యక్తులు మీ చుట్టూ పరిసరాల్లో ఉన్నారో, ఇవన్నీ దూరం అయిపోవాలి, ఇవన్నీ కాల్చివేయబడాలి, అగ్ని చేత దహించి వేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన చేద్దామా, ప్రేర్ చేద్దామా? దేవుడు మీకు చూపిస్తాడా? విశ్వాసం ఉందా? మళ్ళీ నేనే చెప్పాలా? విశ్వాసం ఉందా? ఏమని విశ్వాసం ఉంది? హల్లెలూయా. నీకు తెలియకుండా నీ భర్త ఏదో తెచ్చి పెడతాడు, నీకు తెలియదు. అది నీకు తెలియకుండా నీ భార్య ఏదో తెచ్చి పెడతాడు, నీకు తెలియదు. నీకు తెలియకుండా నీ పిల్లలు ఏదో తెచ్చి పెడతారు, అది మర్చిపోతారు. అది భూమిలోనే ఉంటుంది, లేకపోతే గోడలోనే ఎక్కడైనా ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. Cursed things make someone cursed. So be careful about the things in the name of Christ Jesus. Hallelujah. మీ దగ్గర ఉన్న కారు, బైక్, మీ దగ్గర ఉన్న వస్తువులు, మీ దగ్గర ఉన్న పశువులు, జంతువులు, ఇంకేదైనా డబ్బులు నిజంగా అది శపితమైనవిగా ఉన్నాయా లేదా దేవుని నుండే కలిగినాయా? ప్రార్థన చేద్దామా? ఒకవేళ మీ కారో మీ బైకో శపితమైనది అయితే ఏం చేస్తాం? అమ్మేసేయండి వెంటనే, అది కొత్తదైన పాత ఏదైనా సరే. హల్లెలూయా. కొన్నిసార్లు బైక్ కొంటాడు, బైక్ మాత్రమే కొంటాడు, జీవితంలో ఏం కొన్నాడు, ఇంకా ఆడికి వన్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. బాగా గుర్తుపెట్టుకో, సర్వే చేసి చూడండి. కొంతమంది లైఫ్లో బైక్ కొంటాడు, అక్కడికే ఆపుతుంది, లైఫ్ అంతా ఆడికే ఆగిపోతుంది. ఏం కొన్నావరా తర్వాత సంవత్సరంలో, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఏమన్నా కొన్నావా? బంగారం కొన్నావా? కారు కొన్నావా? ఏమైనా ఇల్లు కట్టినావా అంటే ఏముండదు. అది కొన్నాడా ఆ రోజే వాడు నాశనం అయిపోతుంది. బికాస్ దట్స్ నాట్ ద రైట్ ప్రాసెస్ టు బై సంథింగ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారంగా వాడు కొన్నాడు కాబట్టి అక్కడికే వన్ లైఫ్ ఆగిపోతుంది. దాన్ని అమ్మితే మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు అలాంటి ప్రాఫిటిక్ థింగ్స్ దేవుడు మీకు బయలుపరచును గాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కొంతమంది లైఫ్లో జీవితం మొత్తం నాశనం కావాలని చెప్తున్నా, అంటే ఒకేసారి లైఫ్ అంతా స్ట్రక్ అయిపోతుంది. చదువుకుంటున్న టైంలో మంచి అమ్మాయో అబ్బాయో కనిపిస్తాడు, లవ్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటాం. ఎప్పుడు తెలుస్తుంది శపితమైన వస్తువు అని?
శాపకరమైన వ్యక్తులుగా మార్చేంత వరకు తెలుస్తుంది. హల్లెలూయా. కొంతమంది పెద్దల సంబంధం చూస్తారు. ఆ సంబంధం చేసుకున్నా ఒకవేళ శపితమైన భార్యగా అయ్యిందనుకో, కాలేదని నమ్ముతున్నారు. అయ్యిందనుకో, వాట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్? నీ లైఫ్ ఆడికి స్ట్రక్ అయిపోతుందండి. యువర్ లైఫ్ డజంట్ మూవ్ బికాస్ ఆమెతో ఉండాల్సిందే, ఆయనతో ఉండాల్సిందే. లైఫ్ నెవర్ మూవ్స్ అవుట్వర్డ్లీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందుకే లైఫ్ అనేది అంత ఈజీ కాదు బ్లెస్డ్గా మూవ్ అవ్వడానికి. పెళ్ళి కానప్పుడు చెప్తే వినడు, పెళ్ళి అయినాక చెప్తే అనవసరంగా నేను మాట వినలేదని అంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పెళ్ళి కానప్పుడు ఈమెను చేసుకోకరాని అంటే చేసుకుంటాడు, పెళ్ళి అయిన తర్వాత సంవత్సరానికి అనవసరంగా చేసుకున్న ప్రాఫిట్ మాట వినలేదని అనటోడు కూడా ఎవరు? ఆడే. జీవితాన్ని నాశనం చేసేది ఎవరు? సాతానా, దేవుడా? ఆ వ్యక్తేనా? వ్యక్తే. హల్లెలూయా, హల్లెలూయా. శపితమైన వస్తువు కానీ శపితమైన వ్యక్తిత్వము లేని వ్యక్తులే మీరు వివాహాలు చేసుకోవాలి. అలాంటి ఒక వెహికల్స్నే మీరు కొనాలి, అలాంటి పశువులనే మీరు కొనాలి, అలాంటి వ్యక్తిత్వము కలిగిన వారితో మాత్రమే మీరు సంబంధం పెట్టుకోవాలి. ఒకవేళ అట్లాంటి వ్యక్తిత్వము లేని వారితో మీరు పాపము చేసినా ఆ శాపం మీకు వచ్చేస్తుందంట. దోస్ పీపుల్ ఆర్ కర్స్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? కొన్ని వ్యాపారాలు కూడా శపితమైన వ్యాపారాలుగా పనిచేస్తాయి. దాన్ని చేయకండి. సో ప్రార్థన చేసి స్టార్ట్ చేయండి. ఒకవేళ శపితమైన వ్యాపారాలు అయితే దేవుడు దాన్ని చెయ్యనియ్యడు, బ్లాక్ చేసి పడేస్తాడు. ఆలోచించాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సక్సెస్ రావట్లేదు. ఎందుకనంటే దేవుడు దాన్ని ఆపేస్తున్నాడు. ఒకవేళ అదే మీ లైఫ్లోకి వస్తే జీవితాంతం మీరు పాపిగానే ఉంటారంట. ఆదాము అవ్వ ఫలం తిన్నారా లేదా? రెండోసారి, ఒకటోసారి తిన్నారు, రెండోసారి చెప్పాలా? తిన్నారా? తినలేదా? దేవుడు తిననీయలేదు. అందరికి అర్థమవుతుందా? దేవుడు దాన్ని తిననీయలేదు. మరి ఫస్ట్ సారి తిననీయలేదు అని అనొచ్చు కదా? నో, ఒకసారికి అయిపోయింది. నెక్స్ట్ సారికి అటెంప్ట్ అయ్యాడా, ఈ విల్ బి కిల్డ్. కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. మిస్టరీస్ చాలా ఉన్నాయి. శపితమైన వస్తువులుగా మార్చబడటానికి మన ముందే ఎన్నో ఉంటాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొన్నాం అనుకోండి ఏదో ఒకటి, ఏం చేస్తాం? చర్చికి తీసుకొచ్చి ఏం చేపిస్తాం? దాన్ని ప్రార్థన చేసి దాన్ని పరిశుద్ధత చేపిస్తాం. ఎందుకు? ఒకవేళ శపితమైన వస్తువుగా మార్చే ప్రభావం ఉండొచ్చు. శపితమైనదిగా ఒకవేళ మార్చబడితే చెప్పేస్తా, ఇది అమ్మేసే అవసరం లేదనేసి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారా? శపితమైన ఇంట్లోకి వెళ్ళకండి. ఆశీర్వాదకరమైన గృహాలే మీరు కొనుదురు గాక, ఆశీర్వాదకరమైన భూములే మీరు కొందురు గాక, ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా. ఒక దగ్గర హేజికేల్ అంటాడు, ఈ భూమిని తీసుకోకి, ఈ భూమిని తీసుకో అంటాడు దేవుడు ఆ వ్యక్తితో. అంటే ఈవెన్ అది కొనే విషయంలో కూడా అది శపితమైనదా కాదని దేవుడు డిజైన్ చేసి దాన్ని వివేచించి తీసుకోమంటాడు. మనం అట్లా కాదు, ఏది తక్కువ వస్తుంది. సాతాను గాడు మీ ముందు తక్కువ అయినవన్నీ నీ ముందు తెచ్చిపెడతాడు. ఏది తక్కువ వస్తే అదే తీసుకుంటావు. డోంట్ గో ఇన్ టు దట్ వే. వస్తువులు ఎలా తీసుకుంటారు చెప్పండి? ఏది తక్కువ వస్తే అది తీసుకుంటారా, లేకపోతే ఏది ఎక్కువ వస్తే తీసుకుంటారా? ఏది తక్కువకి వస్తే అదే మన. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి అని అంట. బయట పండ్లు అమ్ముతారు, తక్కువకి అమ్ముతారు. తీసుకున్నారనుకో 2 రోజులలో నువ్వు సంపాదించిన నెల జీతం అంతా పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ శపితమైన పండ్లు అవన్నీ. ఎందుకు తక్కువకి అమ్ముతున్నారంటేనే డౌట్ రావాలి. అవి ఏదో పౌడర్తోనో కెమికల్స్తోనో తయారు చేసి మనకు అమ్ముతున్నారు, తక్కువకి అమ్ముతున్నారని అర్థం కావాలి. తక్కువకి అమ్ముతున్నారని వెళ్ళి ధనధన తీసుకున్నారు, తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? బాడీ అంతా, శరీరం అంతా అనారోగ్యం అయిపోతుంది. నెల జీతం ఎంతైతే సంపాదిస్తున్నాం, నెల జీతం దేనికి పెడతాం? హాస్పిటల్స్కి పెడతాం. ఏం తినడం వల్ల? శపితమైన వస్తువుని తినడం వల్ల. దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. ఇవన్నిటిని కూడా మీరు వివేచించుదురుగాక.
మీ లైఫ్లో వేసే ప్రతి అడుగు ఏదైతే వేస్తున్న ప్రతిసారి వివేచించి ఆలోచించి ముందడుగు వేస్తూ తినే దగ్గర, లేకపోతే శ్వాస తీర్చుకునే దగ్గర, ఒకటి కొనే దగ్గర, ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకునేటప్పుడు ఎవ్రీ ఏరియాలో మీరు ప్రతిదీ వివేచించేటట్టుగా దేవుడు మీ కృప చూపించును గాక. ఐ కమాండ్ ద గ్రేస్ బి షిఫ్టెడ్ టు యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వ్యక్తిత్వం సరిగా లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు మన జీవితం నాశనం అవుతుంది. కానీ ఎవడైతే వ్యక్తిత్వం సరిగా లేదో వాడు జాబ్ తెచ్చుకుంటాడు, వాడు డబ్బులు సంపాదిస్తాడు, కానీ వాళ్ళతో మనం ఉన్నప్పుడు మన జీవితం నాశనం అయిపోతుంది. ఈ కొంచెం జ్ఞానం మీరు పెట్టండి దయచేసి. సో డోంట్ కనెక్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద రైట్ క్యారెక్టర్. ఈరోజు మీరు ఆశీర్వదించబడ్డారండి, నమ్ముతున్నారా? ఎంతమంది దీవించబడ్డారు? ఆశీర్వదించబడ్డారా? బై దిస్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఎవరు అవమానిస్తారు మనల్ని? ఎవరు అవమానిస్తారు? బంధువులు చుట్టాలు అవమానించారు, వ్యతిరేకిస్తారు. ఐడియాలజీని బట్టి ఆత్మీయులు వ్యతిరేకించారు, ఏం చేస్తారు? అవమానిస్తారు. బంధువులు చుట్టాలు రక్త సంబంధులు ఒకవేళ ఈడ్షని మీరు ఎక్కువైతే ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించటం వేరు, అవమానించటం వేరు. అందరికి అర్థమవుతుందా? నేర్చుకోండి. వ్యతిరేకించడానికి అవమానించడానికి తేడా. బంధువులు మిమ్మల్ని అవమానించారు, అవమానించేటోళ్ళు ఎవరంటే ఆత్మీయులు. మిమ్మల్ని ఎవరు దీవిస్తారు? ఆత్మీయులు దీవిస్తారా? కాదు. ఆత్మీయులుగా ఉండి గుణవంతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు. వాళ్ళతో మనం సంబంధం పెట్టుకున్నప్పుడు మనము దీవించబడతాం. ఇది క్లియర్గా ఉందా అందరికీ? ఈరోజు విని రేపు మర్చిపోతారా? అందరికీ మైండ్లో ఉందా లేదా? పెట్టుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. మీ ఆత్మలో ఈ వాక్యం భద్రపరచబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అన్నిటి పరంగా ఆలోచించి ప్రార్థనతో మీరు ముందుకెళ్ళినప్పుడే దీవించబడతారు. ప్రార్థన లేకుండా ముందుకెళ్తే శపితమైన వస్తువు, శాపకరమైన వస్తువులు ఏమైనా మీ కుటుంబంలోకి వచ్చాయా, మీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎప్పుడు సరి అవుతుందంట? అది తీసేంత వరకు సరి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన చేస్తారా? ఎలా ప్రార్థిస్తారు? బంగారం ఒకవేళ మీది చౌకమ్మనో చేనో పోతే ఎలా వెతుకుతారు? దొరికేంత వరక దొరకదని వెతుకుతారా? ఎలా వెతుకుతారు? అట్లా ఆన్సర్ వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. అది సరి అయిన ప్రార్థన. ఏదో మాట్లాడుతాడో లేదో అని ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు, అది టైంపాస్ అంటారు దాన్ని. బంగారం పోయినప్పుడు కూడా అలానే అనుకుంటారా? దొరికితే దొరకని, లేకపోతే లేదు, నువ్వు దొలాడదాం అంటారా? దొరికేంత వరకు వెతుకుతామంటారు. ఎందుకు? దాని మీద అంత ప్రేమ మీకు. దేవుని మీద ఉందా? లేదు. దేవుని నుంచి వచ్చే ఆన్సర్స్ మీద ఉన్నాయా? లేవు. ఈరోజు మీకు ఆ ప్రేమ కలుగును గాక. దేవుని నుండి వచ్చే ప్రతి జవాబు మీద మీకు ప్రేమ కలుగును గాక. గట్టిగా చప్పలు కొడదాం. క్యూ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. శపితమైన వస్తువులన్నీ ఈరోజు మీ ఇంట్లో నుంచి పంపించండి. పంపిస్తారా? ఉంచుకుంటారా మళ్ళా? హల్లెలూయా. అప్పుడప్పుడు సదరాలి ఇల్లు. రోజు సదరమని చెప్పట్లేదు, నెలకు ఒకసారో 2 వారాలకు ఒకసారో మీకు చెప్పాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇంటిని ఏం చేయాలి? కొన్నిసార్లు భర్తలు ఏం చేస్తారంటే పెళ్లి కానప్పుడు పరిచయం ఉన్న అమ్మాయి ఫోటోని ఎక్కడనో మెత్తల కింద పెడతారు, లేకపోతే ఎన్నో పెడతారు. సర్దిరినప్పుడు దేవా యేసు నామములో ఏదున్నా శపితమైన వస్తువు నాకు దొరుకునుగా కానీ ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను కదా, మీకు దొరకకపోతే నన్ను అడిచారు. చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసేటోని. మా ఇంట్లో ఎంతమంది దొంగలు ఉన్నా నాకే దొరికేది ఏదున్నా. మా అమ్మని అడిగాను, ఏ మూలకు దాచిపోయినా నేను బయటికి తీసేటోని. ఎందుకంటే నేను ఏం చదవను, ఉన్నతానే చదువుతాను. ఇల్లు చదవను, తాళపు చెలేడున్నా అనే చదువుతాను. శపితమైన వస్తువు ఏడుందో నా చేతులు ఆడికే పోతాయి. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు ఏం చేయాలి? ఇంటిని దులుపాల, చదరాలి. ఎందుకనంటే నీటిగా ఉండటం కోసం కాదు, శపితమైన వస్తువులు బయటపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి భార్యలు తెచ్చిపెడితే ఏం పరిస్థితి అని
భర్తలా చదరలేరు. హల్లెలూయా. మీకు పిల్లలు ఎందుకున్నారో తెలుసా? వాళ్ళు చదరనీకి. ఒకవేళ భర్తలు చదరలేరు, అది వాస్తవం. కానీ పిల్లలు ఎందుకున్నారు? భర్తలు చేయలేని పని దేవుడు పిల్లల్ని చేస్తారు. దోస్ ఆర్ బ్లెస్డ్ చిల్డ్రన్స్. నేను చెప్పేది వాస్తవం, నిజం. ఐఎమ్ స్పీకింగ్ ట్రూత్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. శపితమైనది ఏది ఇంట్లో ఉన్నా అది యేసు నామంలో బయటికి వచ్చునుగాక, అది కాలిపోనుగాక. హల్లెలూయా.